టుక్కుమని పోయే ప్రాణానికి 11 అవుతున్నా గంజిమతికి లేదు. 5 గంటలకు లేస్తే 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టకుండా బొంగరంలా తిరుగుతూ ఉన్నాను. మార్నింగ్ 5 గంటలకి పిల్లల్ని ట్యూషన్లో వదిలి 5:30కి ఇంటికి వచ్చి బయట చెత్త తోసి నీళ్లు చల్లి ముగ్గు పెట్టాను. దాని తర్వాత మాపేసి నేను ఫ్రెష్ అయ్యి దీపాంతుల్లో ఆయిల్ వేసి దేవుడి పటాలకి పూలు పెట్టాను. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అని చేయించుకునేవాడికి చేసేవాడి లోకువా. సకలం సిద్ధం చేసి మా హస్బెండ్ ముద్ర పెడితే అగ్గిపుల్ల వెలిగించి దీపం పెడతారనమాట. అయినా తొందరగా చేయలేదని కసుబుసులాడతారు. ఆలు మొగల కలహం అద్దం మీద ఆవగింజేసినంత సేపే 1:20కి పిల్లల్ని తీసుకొచ్చి మూతి ముడ్లు కడిగి తినిపించి తాగిచ్చి స్కూల్లో వదిలి ఇంటికొస్తే ఉతకాల్సిన బట్టలు, తినగా మిగిలిన బోకులు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా, అలాగా తినడమేలా కడగడమేలా అనిపించింది. 9కి మళ్ళీ స్కూల్కి వెళ్లాల్సి వచ్చింది. పిల్లలకి అబ్జర్వేషన్ క్లాస్ ఉందంట. వాళ్ళ అరుపులు తప్ప నాకు ఏమీ అర్థం కాలేదు. సకలం ముగించుకొని సౌఖ్యంగా ఇంటికి వస్తే అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అని ఏదో కొనేద్దామో అనుకుంటే అది ఆదిలోనే అంతమైపోయింది. అంతేలేండి, అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు. బాధతో అన్నం తినలేదో, ఆకలి లేక అన్నం తినలేదో కానీ 11 అవుతున్నా అన్నం మాత్రం తినలేదు.